నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కల్లా రాయలసీమలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా పాలనపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ నెల 11వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి. గూడూరులోని కోర్టు భవనంలో జరిగిన సమావేశంలో పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు మరియు న్యాయవాదులతో చర్చించిన జూనియర్ సివిల్ న్యాయమూర్తి మధుబాబు. క్రమశిక్షణకు మారుపేరు ఎల్ఏపి. చిలుకూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపి పాఠశాలలో ఘనంగా జరిగిన పాఠశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు అకాడమిక్ బహుమతులు అందజేసిన ఎంఈఓ రవూఫ్. వైభవంగా లక్ష తులసి పూజ, పుష్పయాగోత్సవం. గూడూరు రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గడిచిన వైకాపా హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన అవినీతిమయంగా సాగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని సరైన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరాచక పాలన కారణంగా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నారని, 2028 కల్లా రాయలసీమలో నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, నాయకులు బిల్లు చెంచురామయ్య, వాటంబేడి శివకుమార్, సోమిశెట్టి చెంచురామయ్య, వైఎస్ఆర్, వేముల సునీల్, పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో కరువు కాటకాలు, వలసలు అంటే గుర్తొచ్చేది రాయలసీమ, పెట్టుబడులు, అభివృద్ధి అంటే గుర్తొచ్చేది రాయలసీమ. దానికి కారణం ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, యువనాయకుడు లోకేష్ గారు అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను. గతంలో 5 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేసినటువంటి కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను. కేవలం విధ్వంసం, వినాశకరం వీళ్ళ యొక్క మొదటి అజెండా, అంటే గొడ్ల పార్టీ యొక్క అజెండా. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అప్పటికే అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి 102 సాగునీటి ప్రాజెక్టులని జీవో నెంబర్ 340 తెచ్చి రద్దు చేసినటువంటి మంచి గవర్నమెంట్, పెద్ద గవర్నమెంట్, చీటింగ్ గవర్నమెంట్ ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినటువంటి చీటింగ్ ఏందో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత తెలుసు, కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత మాకు కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అక్కడ హందినీవాకి కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి చేసింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే శ్రీశైలం మరమ్మతులు కూడా నిధులు మంజూరు చేయనటువంటి గవర్నమెంట్ ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే తుంగభద్ర ప్రాజెక్ట్ నిర్వహణ కూడా, మరమ్మతులు కూడా డబ్బులు పైసా కూడా ఖర్చు చేయనటువంటి గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా 2021లో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోయినా కనీసం స్పందించని గవర్నమెంట్ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆ రోజు దాదాపు 19 కియా మోటార్ల అనుబంధ సంస్థలన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోయిందంటే దానికి కారణం ఆనాటి గవర్నమెంట్ తెలియజేస్తున్నా. అలాగే మన వాళ్ళు చెప్పినట్టు అమర్ రాజా సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఆనాటి గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు విజన్ ఉన్న నాయకుడు, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ మేము తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు,
అక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపిస్తానని చెప్పి నేను గెలిస్తే ఉక్కు పరిశ్రమ స్థాపిస్తా అన్నాడు. ఒకసారి శంకుస్థాపన చేశాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు. 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 2 సార్లు ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేసినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రహరీ గోడలు అట్లా మినిమం కట్టకుండానే మేం చేసామని ఆయన అనుచరులు ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మిషన్ రాయలసీమ విజన్ అనేటువంటి కార్యక్రమంలో ఈ 24 నెలల పరిపాలనలో ఆ యొక్క రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రానికి వస్తే మొత్తం పరిశ్రమలో 3వ వంతు పరిశ్రమలు రాయలసీమ ప్రాంతాలకి వస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. 4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే 2.76 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి శ్రీకారం చుట్టినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. 5,000 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం చుట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే ముఖ్యంగా అనంతపూర్ లో కియా మోటార్లు వచ్చినందువల్ల 13,000 ఉద్యోగాలు అక్కడ ఉన్నటువంటి యువతకు వచ్చాయనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే దానివల్ల ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల ఆదాయం కూడా వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ 5 ఎకరాల ఉన్నటువంటి భూమి ఈ కియా మోటార్ల వల్ల 50 లక్షలు తేలిందని చెప్పి 5 లక్షలు ఉన్న భూమి ఆ కియా మోటార్ వల్ల 50 లక్షలు పలుకుతుందని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారు చొరవ తీసుకొని ఒకప్పుడు ఫ్యాక్షన్ కి నిలయం, కరువు కాటకాలకి ఆలవాలమైనటువంటి రాయలసీమని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో 2014-19 అధికారంలో ఉన్నప్పుడు కియా మోటార్స్ తీసుకొచ్చి రాయలసీమలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. అదే విధంగా రాయలసీమకి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4,58,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారుగా 2,76,00,000 మందికి ఉద్యోగాలు, 2,76,000 మందికి ఉద్యోగాలు వచ్చేటట్లుగా ఉద్యోగ కల్పనకి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే విధంగా పరిశ్రమల దేశాలు తిరిగి మన ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో కంపెనీలు తీసుకురావటం. అదే సందర్భంలో రాయలసీమ అంటే గొడవల పార్టీ గతంలో వాళ్ళ కుటుంబ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అక్కడ అరాచకాలు, అన్యాయం, కనీసం కొన్ని జిల్లాల నుంచి మంచి ఫ్యాక్టరీలు వస్తున్నటువంటి వాటిని వెనక్కి పంపించడం జరిగింది. వెల్లిచంద్రరావు గారు చెప్పినట్టు అమర్ రాజా, ఒకప్పుడు తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ అంటే నెంబర్ 1 నేమ్. అటువంటి వాళ్ళు ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తామంటే దాన్ని పంపించడం జరిగింది. ఈరోజు మీరు చెప్పినట్టు తెలంగాణలో ఉంది. కానీ ఏ ఫ్యాక్టరీ కూడా మనకి ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలే. వచ్చే వాళ్ళని కూడా తరివేశారు. అంటే అంత మంచి పార్టీ 2019-2024 జరిగినటువంటి ఆ నాయకులు ఇంకా ఇప్పుడు కూడా ప్రేలాపన అంటే మన గౌరవనీయులు ప్రజలందరూ తెలుసుకున్నారు. మేము చెప్పడం కాదు, ప్రజలే తెలుసుకున్నారు. అందువల్లనే మీకు 11 సీట్లకి జగదారిన పరిస్థితి కూడా అది తెలుసుకోకుండా మళ్ళీ మావి గారిని అంట, అది ఎక్కడదో అర్థం కాని పరిస్థితి. మావి గారిని అంటే అసలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే మాట మీద మీరు స్టాండ్ అయితే 3 రాజధానులు పోయి మరి 3 ముక్కలాంటి పోయి మళ్ళీ మావి గారికి వచ్చారంటే మీ పరిస్థితి అద్భుతమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల కోసం, భావితరాల కోసం కష్టపడే ముఖ్యమంత్రిని అందరూ అభినందిస్తున్నారు. ఈ నెల 11న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ మధుబాబు కోరారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న కోర్టు భవనంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిహెచ్ మధుబాబు, పోలీసు, ఎక్సైజ్ మరియు న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న రాజీ అయ్యే కేసులను 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కక్షిదారులతో మాట్లాడాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, న్యాయవాదులు అరవా పార్వతయ్య, కోటేశ్వరరావు, కేవి కృష్ణయ్య, రజనీకాంత్ రెడ్డి, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కండలేరు డ్యాం ద్వారా రాపూర్ పట్టణానికి తాగు, సాగునీరు ఎంతో అవసరం. ఈ సమస్య ప్రజలు, రైతులను దశాబ్దాలుగా వేధిస్తుంది. ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారించి సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని
పలువురు కోరుతున్నారు. రాపూరు పరివాహక ప్రాంత రైతాంగాన్ని, సామాన్య ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న సాగు, తాగునీటి సమస్యకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న. కండలేరు జలాశయం నుండి రాపూరు పెద్ద చెరువుకు నీటిని తరలించే ప్రాజెక్టు ప్రతిపాదనల దశ దాటింది. పనులు ఎప్పుడు వేగవంతం అవుతాయా అని స్థానిక రైతులు నిరీక్షిస్తున్నారు. గతంలో ఈ ప్రాంత భాగరేఖగా భావించిన రాపూరు పెద్ద చెరువుకు నీటి సరఫరా నిలిచిపోయి ఈ ప్రాంతం తీవ్ర కరువు బారిన పడింది. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా కండలేరు జలాశయం నుండి నీరు కాలువ ద్వారా ఏర్పాటు చేసి రాపూరు పెద్ద చెరువుకు మళ్లించాలని రైతులు కోరారు. రాపూరు పెద్ద చెరువును కేవలం సాధారణ చెరువులా కాకుండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అప్గ్రేడ్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాజెక్టు కనుక అనుకున్న సమయానికి పూర్తయి రిజర్వాయర్ సాకారం అయితే రాపూరుతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 35,000 ఎకరాల ఆయకట్టు 2 పంటలకు నిరంతరాయంగా సాగునీరు అందుతుంది. రాపూరు మేయర్ పంచాయతీతో పాటు పరివాహక ప్రాంతాల్లోని దాదాపు 1,00,000 మంది జనాభాకు వేసవిలో సైతం శాశ్వతంగా తాగునీటి సమస్య తీరుతుంది. వ్యవసాయం మళ్లీ ఊపందుకుంటే ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వెళ్లే వలసలు తగ్గుతాయి. తాగు, సాగునీటి సమస్యపై పలువురు మాట్లాడారు. చుట్టుపక్కల అన్ని డ్యాములు ఉన్నా కానీ రాపూర్కి నీళ్లు లేవు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రాపూర్ దగ్గరలో ఉన్న సెలటూరు డ్యామ్ నుంచి కానీ అటు సోమశల నుంచి కానీ ఎటువంటి కాలువలు లేవు. రాపూర్లో ఉన్న ప్రజలు ఓన్లీ వర్షాధారం మీదనే పంటలు పండిస్తున్నారు. ఇక్కడున్న ప్రజలకి ఈ డ్యాము నుంచి కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే 2 కార్లు పంటలు పండించి రాపూర్ను కూడా కోనసీమ మాదిరిగా 2 పంటలు పండించి అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. కావున ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి రాపూర్కి ఏదైతే దగ్గరలో ఉందో ఆ డ్యాముల నుంచి నీళ్లు కాలువల ద్వారా. నేను వ్యవసాయ రైతుని, నాకు 4 ఎకరాల పొలం ఉంది. మాకు నీటి వసతి చాలా తక్కువ, వర్షం పడితేనే నీళ్లు. కాకపోతే మీరు తెలుగుగంగ డ్యాము సుమారు 10 కిలోమీటర్లో ఉంది. కాబట్టి మీరు దయ ఉంచి మాకు కాలువ వసతి ఏర్పాటు చేస్తే మేము 2 కార్లు పండించుకొని అంత స్తోమత ఉంది మాకు. మేమంతా రైతులు. ఆ డ్యాములు, సెల్టూర్ డ్యాము, తర్వాత తెలుగుదేశం పీరియడ్లో పెద్ద చెరువుని స్టాకిస్ట్గా పెడతానన్నారు. ఆ స్టాకిస్ట్ కూడా అప్పుడు ప్రభుత్వం అంతమందిన తర్వాత అది అట్నే ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతము సెల్టూర్ డ్యాము నుంచి మాకు పెద్ద చెరువుని ట్యాంకు చేసి ఈ పక్కన ఉన్నటువంటి కొండ కింద ఉన్నటువంటి పేద రైతులు చిన్న చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు నీటిని మీరు గవర్నమెంట్ ద్వారా వదిలితే చిన్న కాలువలు తీసి డ్యామ్ ఉంది. డ్యామ్ కాడ నుంచి కాలువ తీసుకొని మా అన్ని చెరువులకి మొత్తం రాపూర్ చెరువులకి అన్నిటికీ కాలువ పెడితే 2 కార్లు పండించుకొని రైతులంతా బాగుపడతారు. లక్ష్యంగా మాకు ఇంకేం ఆధారం ఏం లేదు. అదేను పైరు పెట్టుకోవాలా, బతకాలా, ఇంకేం పని చేయలేకపోతుంది రైతులము. చెరువులో చేపలు పడుతూ గిరిజనుడు మృతి చెందాడు. ఈ సంఘటన మనుబోలులో చోటు చేసుకుంది. దీంతో గిరిజన కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మనుబోలు గిరిజన కాలనీకి చెందిన పల్లిపాటి పుల్లయ్య తన భార్య శారదమ్మతో కలిసి చేపలు పట్టేందుకు తెప్పపై చెరువులోకి వెళ్లాడు. చేపలు పట్టే సమయంలో తెప్ప అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు చెరువులో మునిగిపోయారు. భార్యను రక్షించి తిరిగి తెప్పపైకి చేర్చాడు. తను మాత్రం నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. ఈ సంఘటనతో చంద్రమౌళి గిరిజన కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏదైనా ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. పాలెంపేట పుల్లయ్య బతుకుతూరు పోతుండి 2 గంటల నుంచి చెరువులో పోతుండి తెప్ప తిరగబడిపోయి మా బంధువును చనిపోయినాడు. ఇద్దరు భార్య భర్త పోతున్నప్పుడు ఆమె పక్క దోచేసి ఈయన లోపల పడిపోయి ఈత ఆడక చనిపోయినాడు. ఆమె అనాథ అయిపోయింది. ప్రభుత్వం ఒకరు సహాయం చేయాలా, సహాయం చేయండి. క్రమశిక్షణకు మారుపేరు ఎల్ఏపి పాఠశాల అని విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలని ఎంఈఓ రవూఫ్ సూచించారు. గూడూరు పట్టణం సమీపంలో ఏర్పాటై ఉన్న లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపి పాఠశాలలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల వ్యవస్థాపకులు బుస్సారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంఈఓ రవూఫ్ చేతుల మీదుగా అకాడమిక్ బహుమతులను గెలుపొందిన విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రవూఫ్ మాట్లాడుతూ ఎల్ఏపి పాఠశాల అంటే క్రమశిక్షణకు మారుపేరు అని తెలిపారు.
విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తారని, ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి ఉన్నతంగా చదివి ఎదగాలని ఆయన వివరించారు. 40 ఏళ్ల పాటు ఒక చిన్న మొక్కను నాటి దానికి రక్షణ కల్పించి నీళ్లు పోసి చక్కగా దాన్ని ఎదగనిచ్చి పెద్ద మహావృక్షంగా చేసిన ఫీలింగ్ అది కలుగుతాను. ఎందుకంటే నేను కూడా గూడూరులో జన్మించాను, గూడూరు విద్యాభ్యాసం చేశాను. దాదాపు చాలా సంవత్సరాల కిందకే నాకు మన సోమరెడ్డి సార్ గురించి తెలుసు. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎట్లా నడపాలా, డెడికేషన్, మానిటరింగ్, చక్కటి క్రమశిక్షణ, పిల్లల్లో అనేక అంశాలు పెంపొందించడం, ఇవన్నీ కూడా మేము వింటూ ఉండేవాళ్ళం. తర్వాత గూడూరు టౌన్ నుంచి విశాల ప్రాంగణం చిల్లకోటకు రావడం, ఇక్కడ అంచెంచెలుగా అభివృద్ధి చెందిన నాడు 1500 మంది విద్యార్థులతో కలకలాడుతూ ఉంటే అందులో సిబిఎస్ఈ సిలబస్ నాకు తెలిసిన చుట్టుపక్కల సిబిఎస్ఈ సిలబస్ ఎక్కడ లేదు. అటువంటి సిబిఎస్ఈ సిలబస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సేవ చేయడానికి చాలా గొప్ప విషయంగా భావిస్తూ నాకైతే చాలా పెద్దవాడు కాబట్టి బాగా నమస్కరిస్తున్నాను. శేఖర్ రెడ్డి గారు దాదాపుగా నాకైతే కొంత పెద్ద, చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ కరెస్పాండింగ్ గా చక్కగా చాలా చక్కగా పాఠశాల నడపడం, అవసరమైతే మాతో రికగ్నిషన్ గురించి అయితే ఇంకేదన్నా సంప్రదించడం, అది ముఖ్యంగా నాకైతే అవసరమైతే కూడా సహాయం చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాం. అట్లాగే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ చదవడం కూడా ఒక పెద్ద అదృష్టంగా భావిస్తాం. పిల్లలు అదృష్టం చేసుకున్నారు. డెడికేటెడ్ స్టాఫ్ ఇక్కడ రాజీ పడకుండా ఏ విషయంలో కూడా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాలి, బెస్ట్ క్వాలిటీ ఉండాలి, మంచి భావి భారత పౌరులు తయారు చేయాలని చెప్పి ప్రతి కార్యక్రమంలో కూడా తపన పడే వీళ్ళే కాదు, తపన పడే స్టాఫ్ ఉండడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ విషయంలో ఎల్ఏపీ స్కూల్ యొక్క గొప్పతో నేను చెప్పడం కాదు, టౌన్ ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. అటువంటి పాఠశాలకు ఇన్వైట్ చేయడం ఆనందంగా భావిస్తా ఉన్నా. అట్లాగే ఇటువంటి పాఠశాల ఇంకా పలువురు మాట్లాడారు. Even I would like to sit in between you. Before 2011, I was a shy guy in the school. I passed out with average marks. I'm not the topper in the batch, but I'm in better position because of the attitude of achieving better things and handling the hardest challenges in the life. That makes us the better person. And the qualities for that is maintaining the discipline, having punctualities, and working towards your goal. Do not express things to the friends, or they might degrade and backstab you. So work towards your goal personally. Focus on academics and and sports and other curricular activities like music, dance. You need to gain as much skills as possible when you are out of this institute, because this institute is providing many more cultural activities, many more things, and archeries. I have seen this. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుదేశ్, ఎల్ఏపి పూర్వ విద్యార్థి, సిబిఐ ఇన్స్పెక్టర్ ఎస్ కిరణ్, ప్రిన్సిపల్ నమశివాయ, ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత పుట్టినరోజు సందర్భంగా మణుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 108 సిబ్బందికి కూలింగ్ వాటర్ క్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 108 సిబ్బంది తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని వారు చెప్పడంతో క్యాన్లు అందజేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకురాలు, మా సర్వేపల్లి నియోజకవర్గ ఇంటి పెద్ద బిడ్డ అయినటువంటి కాకాని గోవర్ధన్ గారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మనుబోలు గ్రామంలో మండలానికి సంబంధించి ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము హాస్పిటల్ కు వచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్లకి మా నాయకులందరి ఆధ్వర్యంలో రొట్లు, పళ్ళు అన్ని పంచే కార్యక్రమంలో 108 సిబ్బంది మాకు కొంచెం బయట వెళ్ళినప్పుడు ఎండ తీవ్రత వల్ల ఎక్కువగా ఉంది, ఎక్కడికన్నా పోయినప్పుడు మాకు వాటర్ క్యాన్లు ఇబ్బందిగా ఉంది, కూలింగ్ వాటర్ ఉంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది, మేము పేషెంట్లకు సర్వీస్ చేస్తుంటాము, కానీ మేము ఆ టైంలో మేము ఎక్కడికి పోయినా నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందని మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఇది కూడా వాళ్ళు అడిగిన వెంటనే తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ క్యాన్లు అందించి అష్టైశ్వర్యాలు కలగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించి రాష్ట్రంలోనే తండ్రికి తగ్గ తనయుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత జన్మదిన వేడుకలు మణుబోలు మండలం కొండూరు సత్రం గిరిజన కాలనీలో ఘనంగా జరిగాయి. ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్, జట్లకొండూరు పంచాయతీ అధ్యక్షుడు ఆవుల జగదీష్ యాదవ్, నాయకులు ఆవుల బాబురావు, శ్రీనివాసులు, స్కూల్ కమిటీ అధ్యక్షులు చెంచమ్మ, మహిళలు పాల్గొన్నారు.
మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారి పుట్టినరోజు సందర్భంగా జట్టకొండ్రు పంచాయతీలో కొండుసత్రం గ్రామంలో ఎస్టీ మన ప్రజల సమక్షంలో కేక్ కటింగ్ చేసుకొని మా ఆనందాన్ని తెలియజేయడం జరిగింది. గతంలో జట్టకొండ్రు పంచాయతీ పూర్తిగా అభివృద్ధి కేవలం కాకాని గోవర్ధన్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను వెంటనే పరీక్షిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతి పని చేస్తూ వారికి ఆదరణ నిలబడడం జరిగింది. ఈరోజు అదే బాటలో తండ్రికి తగ్గ కూతురుగా ఈరోజు కాకాని పూజిత గారు ప్రజల సమక్షంలో నిలబడి వారి సమస్యలు తెలుసుకొని ప్రతి పని దగ్గరుండి చేయడం జరిగింది. కాకాని గోవర్ధన్ గారు జైల్లో ఉన్నప్పుడు కూడా కాకాని పూజిత గారు ప్రజలకు అందుబాటులో ఉండి నేనున్నాను అని చెప్పి భరోసా కలిగించి ప్రజల్లో చైతన్యం నింపడం జరిగింది. కాబట్టి కాకాని పూజిత గారు రేపు రానున్న రోజుల్లో కూడా శాసనసభ్యులుగా గెలవాలని, గోవర్ధన్ గారు శాసనసభ్యులు గెలిచి మంత్రివర్యులు అవ్వాలని, 2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ముందు వరుసలు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జట్టకొండ్రు పంచాయతీ కూడా ఏ ఎలక్షన్ జరిగినా సరే, ఏ కార్యక్రమం జరిగినా సరే ప్రజల సమక్షంలో ప్రజలకు అందుబాటులో ఉండి అత్యధిక మెజారిటీ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే పూజితమ్మ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష తులసి పూజ, పుష్పయాగోత్సవం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తలమంచి సిద్ధారెడ్డి, రాజేశ్వరి, తలమంచి వినోద్ కుమార్ రెడ్డి, లక్ష్మీ సుధా, తలమంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సింధు వ్యవహరించారు. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, వేద మంత్రాలతో. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలయపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా పుట్టబోయిన ధనయ్య, లక్ష్మమ్మ, ప్రశాంత్ వ్యవహరించారు. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా.
भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బెంగళూరుకి చెందిన వెంకటరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నీలమ్మ దంపతులు వ్యవహరించారు. గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం, పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగా వెలసే వెంకయ్య స్వామిగా అవతారమెత్తి మనుషులల్లో మనిషైన దేవుడే, మనుషులల్లో మనిషైన దేవుడే. నెల్లూరు జిల్లాల గొలగమూడిలో సమాధిలో నా కొలువున్నాడే. సత్యమైన వెంకయ్య స్వామి భక్తులనుగా పాడుతున్నడే, భక్తులనుగా పాడుతున్నడే. దివ్యమైనది క్షేత్రం గొలగముడి పుణ్యక్షేత్రం. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,853 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,10,824 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,43,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 248 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు 2028 కల్లా రాయలసీమలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా పాలనపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ నెల 11వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. గూడూరులోని కోర్టు భవనంలో జరిగిన సమావేశంలో పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు మరియు న్యాయవాదులతో చర్చించిన జూనియర్ సివిల్ న్యాయమూర్తి మధుబాబు. క్రమశిక్షణకు మారుపేరు ఎల్ఏపి. చిలుకూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపి పాఠశాలలో ఘనంగా జరిగిన పాఠశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు అకాడమిక్ బహుమతులు అందజేసిన ఎంఈఓ రవూఫ్. వైభవంగా లక్ష తులసి పూజ, పుష్పయాగోత్సవం. గూడూరు రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.